ఒక మహిళ ధైర్యం, ఆమె కూతురు ఆత్మవిశ్వాసం వల్ల ఇద్దరు స్నాచర్లను అరెస్ట్ చేసిన పహాదీ షరీఫ్ పోలీసులు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఒకే రోజు మహేశ్వరం డివిజన్లో 3 స్నాచింగ్ కేసులు నమోదు అవడంతో రాచకొండ కమిషనర్ ఆదేశాల మేరకు 3 టీంలు ఏర్పాటు చేశాము. మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి నేతృత్వంలో 360 డిగ్రీల రెక్కీ నిర్వహించాము. అలాగే తుక్కుగూడలో కల్పనపై స్నాచింగ్ కేసు జరిగిన దాంట్లో ఆమె ధైర్యంగా ఎదుర్కొని నిల్చోవడంతో వాళ్లు పారిపోయారు. అక్కడ దొంగతనం చేసిన ప్రదేశంలో బైక్తో పాటు కొన్ని ఆధారాలు దొరకడంతో క్రైమ్ టీంలు అలర్ట్ అయ్యాయి. గురువారెడ్డి, సుధీర్, వెంకటేశ్వర్లు టీంలు కలిసి 2 స్నాచర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒకే రోజు పహాడీ షరీఫ్ మరియు మహేశ్వరం కందుకూర్లలో వాటర్ బాటిల్లో కారం కలిపి విక్టిమ్ కళ్లల్లో చల్లి వారి వద్దన్న ఆభరణాలు తస్కరించడం చేసేవారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుండి ఒక బైకు, 8 తులాల బంగారం, 30 తులాల వెండి రికవరీ చేశారు. ఇద్దరిలో ఒకరు షంషేర్ సింగ్, అతనిపై 44 కేసులు పెండింగ్ ఉన్నాయి. అలాగే 2001 నుండి పరారీలో ఉన్నాడు. ఇక మరొకరు దొడ్ల బాబు అలియాస్ బాబు బాలాజీ, అతనిపై 55 కేసులున్నాయి. ఈ కేసులు అతి త్వరితంగా ఛేదించినటువంటి మహేశ్వరం జోన్ ఏసీపీ లక్ష్మీకాంత్ రెడ్డి మరియు ఇన్స్పెక్టర్ గురువారెడ్డి, అలాగే సుధీర్, కృష్ణ, కాణి మరియు వెంకటేశ్వర్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. లాస్ట్ మంత్ May 24th ఒక స్నాచింగ్ రాబరీ అయింది. మంకాల్ నుంచి శంషాబాద్ సర్వీస్ రోడ్లో వాకింగ్ చేసుకుంటూ కల్పన అనే లేడీ ఒక 6 పిల్లలతోటి మార్నింగ్ 6 o'clockకి వాకింగ్కి వెళ్తున్నప్పుడు ఒక ఇద్దరు మాస్క్ వేసుకొని హెల్మెట్స్ వేసుకొని బైక్ మీద వచ్చేసి స్నాచింగ్ అనేది చేయడం జరిగింది. ఆ లేడీ తర్వాత వాళ్ళ డాటర్ లక్ష్మీ ప్రసన్న, కల్పన కంప్లైనెంట్, వాళ్ళ డాటర్ లక్ష్మీ ప్రసన్న, వాళ్ళిద్దరూ చాలా రెసిస్ట్ చేశారు. రెసిస్ట్ చేసి ఒక తోపులాట అనేది జరిగింది. ఆ తోపులాటలో వాళ్ళని నెట్టేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు కల్పన మెడలో ఉన్నటువంటి పుస్తెల తాడుని లాక్కొని తర్వాత ఆ తోపులాటలో కింద పడడం వల్ల అక్కడే బైక్, వారికి సంబంధించినటువంటి కొన్ని వస్తువుల్ని కూడా అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత మన దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ చేశాము. తర్వాత ఇమ్మీడియట్గా టీమ్స్ ఫామ్ చేశాము. ఒక 3 టీమ్స్ ఇన్స్పెక్టర్స్ టీమ్స్ ఫామ్ చేశాము. పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ డిఐ పహాడీ షరీఫ్ సుధీర్, తర్వాత మహేశ్వరం ఇన్స్పెక్టర్, క్రైమ్ టీమ్స్ తోటి ఒక 3 టీమ్స్ ఇమీడియట్గా ఫామ్ చేయడం జరిగింది. ఎందుకంటే దాని యొక్క మోడస్ ఆపరెండి చూసినట్లయితే అఫెన్స్ జరిగినప్పుడు వాళ్ళు కారంని ఒక బిస్లరీ వాటర్ బాటిల్లో కలుపుకొని ఐసోలేటెడ్గా ఉన్నటువంటి విక్టిమ్ని ఎంచుకొని వాళ్ళ ముఖం మీద కారం చల్లి వాళ్ళని అటెన్షన్ డైవర్షన్ చేసి తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వాల్యుబుల్ వస్తువులు ఏవైతే ఉంటాయో, మెయిన్గా ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాక్కొని వెళ్ళడం అనేది ఇలా ఎంఓ. ఆల్రెడీ మనకి లాస్ట్ మంత్లో సిమిలర్ అఫెన్స్ ఒకటే రోజు April 14th మహేశ్వరం పిఎస్ లిమిట్స్లో జరిగింది. మళ్ళీ ఆఫ్టర్ 6 hours ఆఫ్ గ్యాప్ తర్వాత కందుకూరు లిమిట్స్లో జరిగింది. మహేశ్వరంలో కూడా ఒక 72 years ఒక వృద్ధుడు తన గొర్రెలని కాపడానికని వెళ్తున్నప్పుడు అతనితోటి మాటలు కలిపేసి అతనికి కళ్ళు తాగుతావా తాత అని చెప్పేసి అతన్ని మాటల్లోకి దింపేసి తర్వాత అతన్ని అటెన్షన్ డైవర్షన్ చేసి సేమ్ సిమిలర్ గా నీళ్ళలో కలిపినటువంటి కారంని అతని ముఖం మీద చల్లి అతనికి సంబంధించినటువంటి సిల్వర్ కడియాలు, తర్వాత పోగు, చెవికి సంబంధించినటువంటి గోల్డ్ పోగు అది తీసుకున్నారు. తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి పరారైపోయి దాన్ని డిస్పోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 6 గంటల తర్వాత మళ్ళీ అదే రూట్ లో రెక్కీ చేసుకుంటూ రాచల్లూరులో ఆల్మోస్ట్ 7 o'clock 7 to 8 మధ్యలో ఒక ఒంటరిగా లేడీ రాచల్లూరుకు వెళ్తున్నప్పుడు మళ్ళీ ఆ ఒంటరి లేడీని టార్గెట్ చేసుకొని బైక్ మీద వెళ్ళి సేమ్ సిమిలర్ అఫెన్స్, సేమ్ ఎంఓ, మళ్ళీ కారంతో నీళ్లు కలిపినటువంటి కారంతో ఆమె ముఖం మీద చల్లి ఆమె మెడలో ఉన్నటువంటి గొలుసుని తస్కరించడం జరిగింది. సో ఈ విధంగా మహేశ్వరం జోన్లో లాస్ట్ మంత్, అంతకుముందు మంత్ April 2 తర్వాత పహాడీ షరీఫ్లో ఒకటి జరగడంతో దీని మీద సిపి సార్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, ఇమ్మీడియట్గా అఫెన్స్ జరగగానే పహాడీ షరీఫ్లో ఏసీపీ లక్ష్మీకాంత్, తర్వాత SHO పహాడీ షరీఫ్ గురువారెడ్డి, డిఐ పహాడీ షరీఫ్ సుధీర్, అండ్ దెన్ మహేశ్వరం